టీవీ24 భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని చెప్పబడుతుంది. మొదటగా మేషరాశి. ఆదాయం 2, వ్యయం 14. చాలా అవమానకరం ఇది. ఆదాయం 2 నుండి వ్యయం 14 అంటే చాలా ఇబ్బందికరం. ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం కూడా చాలా వ్యయపరంగా ఇబ్బందులు పడతారు కాబట్టి ఆచి తూచి అడిగేసి ఖర్చు చేసుకోవడం గమనిక. గౌరవం 5, అవమానం 7. 5 మంది మంచి వాళ్ళంటే 7 మంది అవమానపరిచే వాళ్ళు ఉంటారు కాబట్టి తగు మీ యొక్క సద్బంధువులు కానీ మిత్రులు కానీ ఆచితూచి అడగవలసి కోరుతున్నాం. ఈ రాశి వారికి శుభాశుభములు మిశ్రము గోచరించుచున్నాయి. వీరి గోచార రీత్యా ఎల్నాటి శని ఆరంభమైంది. అయినను ఇతర గ్రహచార రీత్యా వీరికి సత్ఫలితాలే ఉండగలవు. ఎప్పటికప్పుడు పనులు వాయిదా లేకుండా పూర్తి చేయాల్సి ఉండును. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. బాగా శ్రమించవలసిన కాలము. శత్రుబాధలు ఉండగలవు. అది ఎప్పటికైనా ఉండేదే. మన వాళ్ళు మనం తిండా ఊరలేరు కాబట్టి శత్రువులు అధికంగా ఉంటారు. చూసి నడుచుకోవాల్సిన కోరుతున్నాము. మరి అదేవిధంగా అనుకోని ఖర్చులు ఉన్నను అనుకున్నంత రాబడి కూడా ఉండగలదు. ఖర్చులపై నియంత్రణ చాలా అవసరము. క్రమశిక్షణ మరియు ప్రణాళికబద్ధమైన జీవన శైలి అత్యంత ప్రభావాన్ని చూపి ముందుకు నడిపించగలదు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబమున కొలది అశాంతి వెంటాడినను సానుకూలంగానే ఉండును. అనుకోని అదృష్టములు కలిసి రాగలవు. కొత్త వ్యక్తుల పరిచయముల ద్వారా కార్య విజయము ప్రాప్తించగలదు. అనుకోని అదృష్టములు కలిసి రాగలవు. కొత్త వ్యక్తుల పరిచయాలు వారి ద్వారా కార్య విజయం కూడా ప్రాప్తించగలదు. వ్యాపార లావాదేవీలు క్రయ విక్రయములు ఆశించే విధంగానే ఉండగలవు. నూతనముగా వ్యాపారములు ఆరంభించే వారికి మరియు వ్యాపారమున విస్తరణ చేయవారికి ఆశించిన ఫలితం ఉంటాయి. అధికముగా అప్పులిచ్చుట మరియు తెచ్చుకొనుట మంచిది కాదు. రావాల్సిన ధనము సమయమునకు లభించుట కష్టం. అయినను ఆర్థిక చలామణి అనుకూలించను. ఉద్యోగం చేయవారికి ఆశించే విధంగానే స్థానచలములు పదోన్నతులు లభించగలవు. అట్లు కాకుండా ఆర్థిక వృద్ధి కలుగగలదు. చట్ట వ్యతిరేక పనుల ద్వారా చిక్కులలో పడగలరు. తస్మాత్ జాగ్రత్త. ప్రైవేటు రంగంలో వారికి ఆశించిన ఫలితంపై అధికారులను ప్రోత్సాహకరంగా ఉండగలదు. వృత్తి భంగము మరియు ఒత్తిడి ఉండినను అది తాత్కాలికమే. ఉద్యోగ వృత్తి స్థిరత్వం ఉండగలదు. నూతనముగా ఉద్యోగ ప్రయత్నం చేయవారు అధిక శ్రమచి అనుకున్నది సాధించగలరు. విదేశయానములు మరియు విదేశ ఉద్యోగ ప్రయత్నములు అలాగే విదేశ విద్యలకై ప్రయత్నించే వారికి అవకాశం లభించగలవు. వృత్తి వ్యాపారములు మరియు వృత్తి ఉద్యోగములు చేయవారికి లాభదాయకంగా ఉండును. వ్యాపార రంగముల వారికి క్రయ విక్రయములు అనుకూలించగలవు. ఆ అదృష్టములతో ముడిపడిన వ్యాపార వ్యవహారములు అంటే రియల్ ఎస్టేటు, స్టాకు, పేరు ఇత్యాది వ్యాపారం చేయవారు ఆచితూచి వ్యవహరించవలసి ఉండును. రైతులకు ఆశాజనకంగా ఉండును. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి. బాగా శ్రమించవలసిన కాలము. ర్యాంకుల విషయంలో నిరాశలు వెంటాడినను అనుకున్న లక్ష్యం చేరుకుంటారు. వివాది శుభకార్యములు కలిసి వస్తాయి. నూతన వస్తువాహనములు ఆభరణం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాదులు మరియు స్థిరాస్తులు సమపరిస్తారు. విందు వినోదాది కార్యక్రమాలను పాల్గొంటారు. దేవ ధర్మ కార్యములు తీర్థయాత్రలు ఆచరిస్తారు. సంతానం ద్వారా అనుకోని క్లేశములు ఉండగలవు. ఈ యొక్క మేషరాశి వారికి ఈ విధంగా ఉంది. ఈ రాశి వారు శివాలయం తరచూ సందర్శించుట వలన అదేవిధంగా శివకవచ నిత్యపాలన చేయటం వలన మానసిక శాంతిని పొంది కార్యసిద్ధిని పొందుతారు అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఫలితం ఉంటుంది. దాని పరిహార మార్గం ఏందనగా మీ దగ్గరలో శివాలయంలో ఎక్కడైనా సరే శివాలయానికి వెళ్ళి ప్రతి నిత్యం కూడా మీరు శివాలను దర్శించుకొని స్వామివారి యొక్క కవచ పారాయణం చేసి రావాల్సిందిగా మరి కోరుకుంటున్నాము. దానివల్ల మీరు ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభాలు కలిగి ఈశ్వర అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ.